ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదవండి. వాక్యాన్ని చదవటం ద్వారా దేవుడు ఆనాడు భక్తుల జీవితాల్లో ఏ కార్యాలు చేశాడో, ఈనాడు నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు, ఇవన్నీ మనకు ఒక అవగాహన వస్తుంది. వాక్యం చదవకపోతే వాగ్దానాలు మనకు తెలియవు, దేవుని గురించి కూడా మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి తప్పక వాక్యాన్ని ఎక్కువగా మీరు చదవాలి అని నేను మనవి చేస్తున్నాను. పట్టుదలతో చదవండి, శ్రద్ధగా చదవండి, సమయము కేటాయించుకొని చదవండి. వాక్యముతో మీ హృదయాన్ని నింపుకోండి. ఆ వాక్యం మీ పాదములకు దీపం, మీ త్రోవకు వెలుగు అనే సంగతి మర్చిపోవద్దు. వాక్యం లేకపోతే దీపం లేదు, వెలుగు లేదు అని అర్థం చేసుకోండి. దీపం లేకపోతే వెలుగు లేదు, వెలుగు లేకపోతే నువ్వు నడిచేది ఎక్కడ? చీకట్లో కాదా? అందుకే తొట్టిల్లుతారు, అందుకే పడిపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని చదివి నడవడం ప్రారంభిస్తావో, వాక్యపు వెలుగులో నడుస్తావు. నిర్దోషమైన మనస్సాక్షిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు తొట్టిల్లకుండా ఆ వాక్యమే నిన్ను పట్టుకొని కాపాడి హెచ్చరించి నడిపిస్తుంది. ఈ వాక్యమే ఉదక స్నానంతో నిన్ను కడగబడుతూ ఉంటుంది. ఈ వాక్యమే క్రీస్తు సింహాసనం ముందు మనల్ని నిర్దోషులుగా నిలబెడతా ఉంటుంది. కాబట్టి వాక్యమునకు ఇంత ప్రాధాన్యత ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా. 24వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పౌలును ఫెలిక్స్ అనే న్యాయాధిపతి దగ్గరికి తీసుకొచ్చి అప్పగించారు, సహస్రాధిపతి అయిన లూసియా. తర్వాత పౌలు మీద నేరారోపణ చేయటానికి ప్రధాన యాజకుడైన అననీయ తెర్తుల్లు అనే ఒక న్యాయవాదిని, లాయర్ని తీసుకొని వచ్చాడు. ఆ లాయర్ పౌలు మీద అనేక రకాలైన అపనిందలు మోపాడు. పౌలు వాటన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చాడు. ఇలాంటివేవి నేను చేసిన వాడిని కాదు, అలాంటివన్నీ నిరూపించండి అన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ పౌలు ఆ ఫెలిక్స్తో, అధిపతితో మాట్లాడేటప్పుడు తాను ఏమి చేయలేదో చెప్పాడు, ఏమి చేశాడో కూడా చెప్పాడు ప్రియులారా. అంటే తను దేవుణ్ణి ఎలా నమ్మాడు, ఎందుకు యేసు ప్రభుని నమ్మాడు, ఎలా ఆరాధన చేశాడు, నిజమైన మార్గం అంటే ఏంటి, క్రీస్తును అనుసరించుట అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫెలిక్స్ తోటి పౌలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి 15వ వచనంలో చెప్తాడు. పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఇక్కడ పరిసయ్యులేమో పునరుద్ధానాన్ని నమ్ముతారు, సద్దూకయ్యులేమో పునరుద్ధానాన్ని నమ్మరు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వారు పరిసయ్యులు, వీళ్ళలాగే నేను కూడా నమ్ముతున్నాను అని చెప్తా ఉన్నాడు. వీరు మతభేదం అంటున్నారు. ఎక్కడే మతభేదం? మీ విశ్వాసం నా విశ్వాసం ఒకటే కదా. నువ్వు పునరుద్ధానాన్ని నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను అని చెప్పి పౌలు ఆ తర్వాత క్రీస్తు మార్గం గురించి మాట్లాడుతూ వస్తాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, నిర్దోషమైన మనస్సాక్షి కలవాడనై ఉన్నాను అని చెప్తాడు. అది కలిగి ఉండునట్లుగా అభ్యాసం చేసుకొనుచున్నాను అంటాడు 16వ వచనంలో ప్రియులారా. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఓ క్రైస్తవ జీవితంలో ప్రతి దినం ప్రతి మనిషి చెయ్యవలసిన ఎక్సర్సైజ్, అభ్యాసం ఇదే ప్రియులారా. దేవుని ఎడల నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి, మనుషుల ఎడల నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుని ఎడల నేను నిర్దోషిగా ఉంటాను, మనుషులు ఏమనుకున్నా సరే నేను పట్టించుకోను అంటే నీది సరైన క్రైస్తవ జీవితం కానే కాదు. నువ్వు దేవుని ఎదుట మంచివాడవేమో కానీ మనుషుల ఎదుట నీకు సాక్ష్యం లేదు. మనుషులందరి చేత తృణీకరించబడితే
దేవుని ఎదుట నువ్వు మంచివాడగా అనిపించబడతావని నువ్వు ఎలా అనుకుంటావు? మనుష్యులు తృణీకరించకూడదు మనల్ని. మనుష్యుల చేత కూడా, ఇక్కడేముంటుంది, మనుష్యుల ఎడల కూడా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. నేనే తప్పు చేయలేదు అనేది నా మనస్సాక్షి నాకు చెప్పాలి. అలాగని నాకు నేను సమర్థించుకోకూడదు. నన్ను నేను పరిశీలించుకొని నా అంతరంగము లోపల నేనే తప్పు చేయలేదు, ఇతరులను బాధ పెట్టలేదు, ఇతరులకు దోచుకోలేదు, ఇతరులకు అన్యాయం చేయలేదు, ఇతరులను మోసం చేయలేదు. ఈ మనస్సాక్షి రావాలి. అదే క్రైస్తవ జీవితం, అదే క్రీస్తు రక్తములో కడగబడిన మనస్సాక్షి. ఈ రోజుల్లో చూస్తే ప్రియులారా, మోసం 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 ఎక్కువ భయంకరంగా పెరిగిపోయింది. ప్రతి చోట మోసం. మనం తినే ఆహార పదార్థాలు మంచివా కల్తీవా అర్థం కావట్లేదు. తాగే పాలు మంచివా కల్తీవా, గుడ్డు మంచిదా కల్తీదా, బియ్యం మంచివా కల్తీవా, నూనెలు మంచివా కల్తీవా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర రిపేర్ చేయించడానికి ఇచ్చాం ఒక వస్తువు, అతను కరెక్ట్గా చేస్తున్నాడా, కరెక్ట్గా మనీ తీసుకుంటున్నాడా, బాగున్నది కూడా బాగలేదని తీసేస్తున్నాడా, మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాడా? ఈ రోజులో ఎక్కువ మనం చూసేది మోసమే. ఏ టెస్ట్ రిపోర్ట్లు కూడా మోసంతో వస్తున్నాయి. అన్నిట్లో చాలా వరకు ప్రియుల మోసము, డబ్బు, ధనాపేక్ష మనుషులు గట్టిగా పట్టి పీడిస్తుంది ఒక రోగంలాగా. అది అన్నీ ఆ వ్యవస్థల్లోకి వచ్చేసింది. 1, 2 అని కాదు, అన్నిట్లోకి, ప్రతి వ్యవస్థలో ధనాపేక్ష, డబ్బు డబ్బు, ఇంకా ఇంకా ఇంకా. ఆ ధనాపేక్ష మనిషిని మనస్సాక్షి లేనివాడిగా మార్చేసింది. ఎవరితోడు ఏమైతే నాకేంటి, బాధపడితే నాకేంటి, చచ్చిపోతే నాకేంటి. కొంతమంది స్వార్థం ఇతరులను చంపేస్తుంది. అయినా సరే వీళ్ళకేం పట్టదు, నేను అనుకున్నదే జరగాలి. ఇంకా వీళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు సహాయం చేయి. ఎట చేస్తాడు అనుకుంటున్నావు దేవుడు నీకు? నువ్వు ఇతరులను బాధ పెట్టి దేవుని సహాయాన్ని నువ్వు అడిగితే ఎప్పటికీ నీకు సహాయం దొరకదు. అంతే. దేవుడు నీతిగల న్యాయాధిపతి. మర్చిపోతున్నావా? దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావు? కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అనుకుంటున్నావు. అదే సమయంలో ఆయన నీతిగల న్యాయాధిపతి అన్నది ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు ఇతరులు ఏ వేళలా నువ్వు ఎలా ఉండాలి? నీకు న్యాయంగా నీదైతే పోరాడు, తప్పులేదు. నీది ఇతరులు దోచుకుంటే పోరాడు, అప్పుడు నీ మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉంటుంది. కానీ ఇతరులు తీసుకొని నాకు కావాలి అని దానికోసం నువ్వు ప్రార్థన చేయటం, దానికోసం నువ్వు పోరాటం ఉంది చూసావు, దీన్ని మించిన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఇటువంటి వ్యక్తుల మనస్సాక్షి వాత వేయబడింది, స్పర్శ లేదు. ఇంకంతే. అవతల ఎంత బాధపడినా, వాళ్ళు ఏడ్చినా వీళ్ళకి పట్టదు. తప్పండి. దేవుని ఎడల, మానవుల ఎడల నిర్దోషమైన మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తా వస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు పునరుద్ధానము ద్వారా దేవుని రాజ్యంలోనికైనా వెళ్ళాలి, లేక సాతాను రాజ్యంలోనికి అయినా వెళ్ళాలి. సాతాను రాజ్యం అంటే పాతాళం, దేవుని రాజ్యం అంటే పరలోకం. ధనవంతుడు పాతాళంలో బాధపెట్టడానికి వెళ్ళిపోయాడు. లాజరు పరలోకంలో దేవుని పరదైసులో అబ్రహాము ఎత్తుకునేలా, అబ్రహాము రొమ్మున ఆనుకునేలాగా లాజరు ఉన్నత స్థితికి కొనిపోబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామనేది మనం పరిశీలించుకోవాలి ప్రియులారు. పౌలు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పుకుంటా వచ్చినాడు ప్రియులారు. కాబట్టి ఈ వాక్యం అంతటిలో చివరిలో పౌలు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా యందు వీరు ఏ నేరమైన కనుగొని ఉంటే వీరు చెప్పచ్చు అంటున్నాడు. ప్రియులారా, పౌలు ఇప్పుడు ఇక్కడ యెరూషలేముకి ఎందుకు వచ్చారు అంటే, బయట సంఘాల్లో చేసిన ఆ పరిచర్యలు, అలాగే అన్యులు అర్పించిన ఆ కానుకలు తీసుకుని వచ్చి యెరూషలేములో ఇవ్వటానికి ఇప్పుడు పౌలు యెరూషలేములో మందిరానికి వచ్చారు ప్రియులారా. ఇక్కడ దేవాలయములో సంపూర్ణముగా సరైన పద్ధతిలో తన కానుకలు ఆయన అర్పిస్తున్నాడని, అలాగే యూదుల ఆచారానికి విరోధంగా ఏ పని ఆయన చేయలేదు అని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఎటువంటి అల్లరి చేయలేదు. ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన యూదులు ఆయనతో అక్కడ ఆయన్ని పట్టుకున్నారు అనేది చెప్పాడనమాట. అలాగే ఇప్పుడు ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూదులు
పౌలు మీద నేరారోపణ చేయటానికి ఇక్కడికి వారు రాలేదు ప్రియుల. ఫేలిక్స్ గవర్నర్గా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక్కడికి వారు రాలేదు. ఇక్కడికి వీరు కొద్ది మందే వచ్చారు. అందుకే పౌలు అంటాడు, నా మీద వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను అంటాడు 19వ వచనంలో. ఎందుకంటే పౌలు మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే, లేక పౌలు ఏదైనా చేశాడని వాళ్ళు బాధపడి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ చెప్పాలి. అయితే వాళ్ళు రాలేదు అని మాట్లాడుతూ తర్వాత పునరుద్ధానాన్ని గురించి నేను ఇక్కడ విమర్శించబడుతున్నాను అనే మాట చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏ వ్యక్తిని గురించి అయినా ఆ వ్యక్తి పలానా తప్పు చేశాడని చెడుగా అతని గురించి నేరము మోపవలసి వస్తే అతని ఎదుట దానిని చెప్పలేదు అంటే దాని అర్థం చెప్పే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని అర్థం. ఎందుకంటే ఎదురుగా అతని ముందు చెప్తే ఇతను చెప్పేది అబద్ధమైతే ఆ వ్యక్తి వెంటనే ఖండిస్తాడు. ఆ వ్యక్తి వెంటనే మాట్లాడతాడు, ఆయ్ నా గురించి ఏం చెప్తున్నాను, నేను అలాంటి కాదు, ఏం చేశాను చూపి అంటాడు. అలా చూపించే ధైర్యం లేనప్పుడు వీళ్ళు మనిషి వెనక మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి గురించి అయినా ఎవరైనా అతని ఎదుట చెప్పకుండా అతను వెళ్ళాక మాట్లాడుతున్నారు అంటే ఈ మాట్లాడే వ్యక్తి ఒక అబద్ధికుడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి అబద్ధములు లేక మోసపు మాటలు చెప్పే వ్యక్తులు వాళ్ళు నోరు మూసుకోవడం చాలా మంచిది. అలా వెనక మాట్లాడటం, దీన్ని బ్యాక్ బైటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది మంచి పద్ధతి కానే కాదు. ముఖ్యంగా విశ్వాసులకు అది మంచి పద్ధతి కాదు. నీ మనస్సాక్షి శుద్ధి అయినదిగా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టాలి ప్రియులారా. తర్వాత ఇప్పుడు పౌలు వారందరితో చెప్పాడు, ఇక ఏ నేరమైన వీరు నా మీద కనుగొని ఉంటే వీరు చెప్పవచ్చు అని వాళ్ళ ముందు వాళ్ళకి అప్పచెప్పాడు సమయాన్ని పౌలు మౌనంగా. పౌలు మీద పలానా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. 22వ వచనం, ఫేలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. ఇప్పుడు ఫేలిక్స్ అనే ఈ వ్యక్తికట ఈ విషయాలన్నీ గురించి తెలుసు. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, యూదుల సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ తెలుసు. ఈ గవర్నర్ ఫేలిక్స్కి యూదులకు పడేది కాదంట ప్రియులారా. యూదులు ఫేలిక్స్ మీద తిరుగుబాటు చేయాలి అన్నంత కోపంతో ఉన్నారట. ఎందుకంటే ఫేలిక్స్ చేసే పద్ధతులు లేక అతను చేసే విషయాలు యూదులకు ఎవరికి సంతోషంగా ఉండేవి కాదు. ఓ తిరుగుబాటు అతని మీద బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఆ సమయం ప్రియులారా. పౌలు చెప్పినది తర్వాత చూద్దాం అని ఆయన అన్నాడు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది ప్రియులారా. 23వ వచనం, మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. పౌలు మీద నేరం ఏమీ కనుగొనలేదు. నేరం కనుగొన్నప్పుడు విడుదల చేయాలి కదా, కానీ విడుదల చేయలేదు. విడుదల చేయకుండా జైల్లో ఉంచాడు. ఆ గృహ నిర్బంధం అన్నట్లు అనమాట. అయితే పౌలును కలవాలి అని అనుకున్న అతని స్వజనులు ఎవరైనా సరే వచ్చి పౌలును కలవచ్చు, ఏ ఆటంకం లేదు. అంటే పౌలు సేవ పౌలు జరిగించుకోవచ్చు అని ఈయన ఓ చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఇది పౌలు మీద ప్రేమతో ఇచ్చినది కాదండి. కొన్నిసార్లు కొంతమంది వారు చేసే మేలు వెనక భయంకరమైన కుట్ర దాగి ఉంటుంది. ఈ ఫేలిక్స్ కూడా అలాంటివాడే. పౌలుకి మేలు చేసినట్టుగా చేశాడు, కానీ వెనక అతనికి లోపల భయంకరమైన దురుద్దేశం. ఈ ఫేలిక్స్ పెద్ద లంచగొండి, డబ్బులు ఇస్తే చాలు అట్లా తిప్పేస్తాడు ఏ తీర్పునైనా. అలాంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇతను పౌలు వలన ఏదన్నా దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అందుకే లూసియా రావాలి, వచ్చినప్పుడు నేను తెలుసుకుంటాను అన్నాడు. రెండవది, ఈయన్ని కావలిలో పెట్టేశాడు ప్రియులారా. సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాను అన్నాడు. 24వ వచనం, ఫేలిక్స్
అతని భార్య ద్రుసిల్లా అనే వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు ప్రియులారా. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఇక్కడ ఈ అధిపతి అయిన ఫేలిక్సు అలాగే అతని భార్య, ఆమె ఒక యూదురాలు ద్రుసిల్లా. యూదురాలే కానీ మారు మనస్సు పొందిన వ్యక్తి కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కూడా కాదు. ఈమె కంట కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తి అట. చాలామంది ప్రియులారా వాక్యాన్ని వాక్యముగా విని అంగీకరించి లోబడటానికి బదులుగా క్రొత్త విషయాలు వినాలి, క్రొత్తవి తెలుసుకోవాలి అని ఇలా వినేవారు కూడా లేకపోలేదు. అట్లాంటి వ్యక్తి ఏమి అన్నమాట. యేసు ప్రభువుని గురించి కొత్త విషయాలు ఏమైనా చెప్తాడా పౌలు? వినటానికి ఎట్లా అంటే ఒక ఆనందకరముగా, లేకపోతే ఒక ఏదో టైంపాస్ అన్నట్లుగా, ఏదో ఒక ఆ ఆనందాన్ని అనుభవించాలన్నట్లుగా ఆమె వెతుకుతూ ఉండింది ప్రియులారు. కాబట్టి వారు పౌలును పిలిపించి దాని గురించి మాట్లాడమని కోరారనమాట. వాస్తవానికి వీళ్ళు దేవుని వెతికే ఉద్దేశం కాదు, ఇంకోటి ఏంటంటే క్రొత్త ఉపదేశం విని దానివల్ల వినోదం పొందుదామని వీరు కోరుకున్నారు ప్రియులారు. అయితే పౌలు వీరితోటి ఏం గురించి మాట్లాడాడంటే 25వ వచనం, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశ నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. వీళ్ళు అనుకున్నది ఒకటి, పౌలు చెప్పిన వాక్యం వేరొకటి. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి సేవకులు ఇంటికి పిలిపించి మాకు ఆశీర్వాదం గురించి మాత్రమే చెప్పండి అంటారు. మమ్మల్ని దేవుడు ఎలా దీవిస్తాడో చెప్పండి, నీ పాపం విడిచిపెట్టు అని ఒకవేళ దైవజనుడు కానీ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఆ పాస్టర్ గారు మొహం చూడరు, పాస్టర్ గారిని ఇంటికి కూడా పిలవనీరు. ఈ బ్యాచ్ అంతా ఎవరంటే ఇదిగో వేషధారులుగా జీవించేటువంటి ద్రుసిల్లా అనే యూదురాలు, ఫేలిక్స్ అనే ఈ కుటుంబం లాంటి వారు. నువ్వు ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నావు కానీ రక్షణ పొందకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడిది? మారు మనసు పొందని నీ జీవితానికి ఆశీర్వాదం ఎక్కడిది? పరిశుద్ధత లేని నీ జీవితానికి ఆశీర్వాదం ఎక్కడిది? అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు నరకానికి కదా వెళతావు. నువ్వు నిత్య నరకము తప్పించుకొనుట కదా నీ మొట్టమొదటి ఆశీర్వాదం. నువ్వు దాన్ని సంపాదించుకోకుండా ఇంకా ఏమి సంపాదించుకున్నా ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు ఇక్కడ దేని గురించి చెప్తున్నాడండి? నీతిని గురించి. ఫస్ట్ నువ్వేమి నేర్చుకోవాలి? నీతిని గురించి నేర్చుకోవాలి. సెకండ్ నువ్వేమి నేర్చుకోవాలి? ఆశ నిగ్రహమును గురించి నేర్చుకోవాలి. మూడవదిగా అంటాడు రాబోతున్న తీర్పు విమర్శను గురించి నేర్చుకోవాలి. ఇక్కడ నిన్ను నీవు విమర్శించుకుంటే అక్కడ నువ్వు తీర్పు పొందవు. ఇక్కడ నిన్ను నీవు విమర్శించుకోకపోతే అక్కడ దేవుని చేత విమర్శించబడతావు. అందుకే ప్రియులారా, మనల్ని మనం విమర్శించుకోవటం మంచిది. మనుషులుగా అందరినీ విమర్శిస్తారు, ఎదుటోళ్ళని విమర్శిస్తారు. వాళ్ళెట్ట వీళ్ళెట్ట, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అందుకే నేను చర్చికి రాను అంటావు. రైట్, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, రేపు వాళ్ళు దేవుని తీర్పు పొందుతారు. నువ్వు చేసిన మంచి ఏది? నువ్వు నీతి జీవించిన నీ నీతి ఏది? నీ పరిశుద్ధత ఏది? నీ మాదిరి ఏది? వాళ్ళు చెడిపోయారు, నువ్వు కూడా చెడిపోయావు. అంతే, నువ్వు దూరస్తుడివే. నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు పాపక్షమాపణ పొందలేదు. నువ్వు విమర్శను తప్పించుకోలేవు, తీర్పును తప్పించుకోలేవు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించునని దేవుని వాక్యం చెప్తుంది. ఆ నీతిని గురించి పౌలు బోధిస్తున్నాడండి వీళ్ళకి. ఎంత చక్కని ఉపదేశం ప్రియులారా. నీతిని గురించి. సెకండ్, ఆశా నిగ్రహం. ఈ వ్యక్తిని గురించి చరిత్రలో చెప్పబడిన ఒక మాట ఏంటి అంటే, వీళ్ళంట బహులంచగొండులంట ప్రియుల. విపరీతంగా అందరి దగ్గర లంచాలు వసూలు చేసి డబ్బును విపరీతంగా సంపాదించుకునేవాడు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రియులారు, వాళ్ళకున్న ఉద్యోగంలో ఆ లంచం సంపాదించుకున్న ఒక అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని విపరీతంగా కోట్ల రూపాయల డబ్బులు సంపాదించే వాళ్ళు లేకపోలేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, అది ఏ దారినైతే అది వచ్చిందో అది నీకు మేలు చేయదు, నీకు నీ కుటుంబానికి భయంకరమైన కీడు చేస్తుంది.
పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ శాపము నుండి మనం విడుదల పొందాలనే కదా ప్రభు మనకి నీతిని బోధిస్తున్నాడు. పౌలు ఇక్కడ నీతిని బోధిస్తున్నాడు అంటే ఈ కుటుంబాన్ని రక్షించాలి అని కోరుకున్నాడు. కానీ వీళ్ళు రక్షించబడటానికి బదులుగా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వినోదం, ఏదో ఒక సంతోషం, ఒక ఆనందం పౌలు బోధలో నుండి విందామని ఎదురు చూశారు. ఈనాడు చాలా ప్రసంగాల్లో ప్రియుల చాలామంది దైవజనులు ప్రజలను నవ్విస్తున్నారు. అవి ప్రజలు వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫేలిక్స్ అలాంటి ప్రసంగం విందాం అనుకున్నాడు. అపోస్తలుడైన పౌలు దగ్గర అలాంటి ప్రసంగం దొరకదు. పౌలు ఎవరు? రోషం కలిగినోడు, ప్రజలు రక్షించబడాలనే తపన ఉన్నాడు. వీళ్ళని కొద్దిసేపు సంతోష పెడదాం. నరకంలో గాలే ఒక వ్యక్తికి ఏం సంతోషం ఇస్తారండి? నిత్య నరకాగ్ని నుండి తప్పించబడితేనే సంతోషం. అది లేకపోతే ఎన్ని సైకాలజీ ప్రసంగాలు చెప్పినా, ఎంత జ్ఞానంతో చెప్పినా ఉపయోగమే లేదు, వేస్ట్ అనమాట. అటువంటివి అవి ఎందుకు పనికిరావు, ఆ వ్యక్తికి మేలు చేయవు. వినే వ్యక్తిని రక్షించలేని ఉపదేశం వింటే వినకపోతే ఏమండి? చాలామంది దేవుని గురించి గొప్పగా చెప్తానని చెప్తా ఉంటారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో అందరికీ తెలుసు. ఇక్కడ తెలియాల్సింది దేవుడు ఎంత గొప్ప దేవుడో కాదు, నీవెంత ఘోరమైన పాపివో తెలియాలి. అది తెలియాలి. అది తెలుసుకోలేకపోతే ఒక వ్యక్తి వాక్యం వినటం కూడా వ్యర్థమే. వాక్యము దగ్గర కూడా మారు మనసు పొందకపోతే, వాక్యము దగ్గర కూడా కడగబడకపోతే ఇంకెక్కడ మారు మనసు పొందుతారు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. తీర్పు అంట దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చున్నది. ఎందుకంటే ఇక్కడ సరైన ఉపదేశం లేదు. ఇక్కడ సరైన ఉపదేశం ఉంటే వాళ్ళందరూ అట్లా ఉండరు. అందుకే తీర్పు ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే సంఘం. సంఘం అంటే విశ్వాసి, దైవజనులు. ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది తీర్పు. ప్రియులారా, పౌలు చెప్తుంటే వీళ్ళు భయపడిపోయి, అమ్మో ఇంకొద్దు, నాకొద్దు, నేను విన్నాం. నీకు ఇంత భయం కలిగిందంటే నువ్వు ఆ పాపంలో ఉన్నావనే కదా అర్థం. కొంతమంది వాక్యాన్ని అసహించుకుంటారు. నేను విన్నాం, కట్టేస్తా. నువ్వు అంత కోప్పడుతున్నావు అంటే నువ్వు నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావు అంతే. నీకు భయం కలుగుతుందంటే నీలో తప్పు ఉంది. నీలో తప్పు లేకపోతే నువ్వు భయపడవు కదా. కయ్యూనుతోటి ప్రభు అంటాడు, నువ్వు సత్క్రియ చేసినట్టయితే తల ఎత్తుకునేవాడివి. నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు తల దించుకొని తప్పించుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నావు. కానీ నీ వాకిట్లో పాపం బొంచి ఉంది. ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది. అది నిన్ను పట్టుకుని నరకానికి ఈడ్చుకొని వెళ్తాయి. నిన్ను నాశనం చేసిందాక అది వదలదు. మరి అక్కడ ఎలా తప్పించుకుంటావు? అందుకే ఆ పాపము నుండి నువ్వు తప్పించబడాలని, ఆ నరకము నుండి నువ్వు తప్పించబడాలని ఇదిగో పౌలు లాంటి దైవజనులను దేవుడు లేపి చక్కని ఉపదేశాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫేలిక్స్ అన్నాడు, ఇప్పటికి చాలు, ఇంకొద్దు, ఇంకా నేను వినలేను. భయపడిపోయాడు. ఎందుకంటే ఇతడంట చెడ్డోడు, దురాశపరుడు అంట. ప్రియులారు, తన పాపాలను వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. దేవుని తీర్పును ఎదుర్కోవటం కూడా ఇష్టపడలేదు. ఏడో మాట చెప్పాలి, దేవుని తీర్పుకు భయపడితే సరిపోదు, తప్పించుకోవాలి, మారు మనస్సు పొందాలి. ప్రియులారా, మన పాపం విషయమే పశ్చాత్తాపడాలి. ఈ ఫేలిక్స్ అంటే ఇప్పటికి చాలు, దీని గురించి రేపు ఆలోచిద్దాం. బైబిల్ రేపు అని చెప్పలేదు, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. ఇది కదా రక్షణ దినం. నువ్వు దీన్ని పోగొట్టుకొని రేపు చూస్తానంటే రేపటిదాకా నువ్వు ఉంటావా? నీకు ఆయుష్ ఉంటుందా? ఒకవేళ ఈ రాత్రే ఆ ధనవంతుడిని పిలిచినట్టుగా నీ ప్రాణం పోతే ఎక్కడికి వెళతావు? అందుకే ప్రియులారు, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రియులారు, 26వ వచనం, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండెను. ఇంకో సరదా అయిపోయింది ఇది. మాటి మాటికి పిలిపించేవాడట. ఎందుకంటే అసలు నీకేం కావాలో చెప్పయ్యా అని పౌలు అడుగుతాడని. పౌలు దగ్గర ఏం ధనం ఉందని కొంతమంది అనుకుంటారు. సేవకుల దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అనుకుంటారు. నిజమైన సేవకుడు తన చేతికి వచ్చిన ధనాన్ని దాచిపెట్టుకోడు, దాన్ని సేవలో ఖర్చు పెట్టేస్తాడు. అలా ఖర్చు పెట్టేసి దేవుని రాజ్యాన్ని కడతాడు. పౌలు దగ్గర డబ్బులు ఏమి లేవండి. వచ్చి ఉండొచ్చు కానుకలు, మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. తను ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, దేవుని వైపు చూస్తూ ఉంటాడు. ఇది నిజమైన సేవకుడి యొక్క విశ్వాస జీవితం. ప్రియుల, ఎప్పుడైతే ధనమును దాచిపెట్టుకోవాలని ఓ సేవకుడు అనుకుంటాడో తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడని అర్థం. దేవుడికి ఇస్తాడనే ధైర్యం లేనప్పుడే కదా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి, నువ్వు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. దేవుడికి ఇస్తాడు అనే ధైర్యం ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీ దగ్గర ధనం నువ్వు దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభు తన బిడ్డల్ని అన్నాడు, చెయ్యి విడువడు. ప్రియులారా,
2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి పోయాను. ప్రియులారా, ఫేలిక్స్ మతమును గురించి పౌలుతో మాట్లాడటానికి శ్రద్ధ వహించినప్పటికీ కూడా అతడు పౌలును సరిగానే పరామర్శిస్తూ ఉండేవాడు. ఎందుకంటే పౌలు ఏదో ఒక రోజు లంచం ఇచ్చి ఆ స్వేచ్ఛను సంపాదించుకోవటానికి బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడని ఫేలిక్స్ ఎదురు చూశాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 59వ సంవత్సరంలో కైసరయలో యూదులకు అన్యజనులకు మధ్యలో ఒక అంతర్యుద్ధం వచ్చేసిందండి. ఆ గొడవ వలన ఫేలిక్స్ సైనికులు యూదుల మీద పడి ఘోరంగా అనేక మందిని చంపేశారట. ఈ సంఘటన బట్టి ఫేలిక్స్ని ఆ గవర్నర్ పదవి నుంచి తీసేసేసి ఆయన మరలా రోమ్కి పంపించేశారు. ఇప్పుడు ఫేలిక్స్ స్థానంలో ఫేస్తు అనే ఒక కొత్త వ్యక్తి ఇక్కడ గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడు. ఈ ఫేలిక్స్ పౌలుని విడుదల చేసి వెళ్ళొచ్చు, ఎందుకంటే పౌలు నేరస్తుడు కాదు, పౌలు మీద ఏ నేరం రుజువు చేయబడలేదు. కానీ యూదుల చేత మంచివాడు అని అనిపించుకోవాలి అనుకొని ఈయనేం చేశాడంటే పౌలుని అలాగే జైల్లోనే వదిలిపెట్టేసి తను ట్రాన్స్ఫర్ అయి రోమ్కి వెళ్ళిపోయాడు. పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి పోయాను అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, కొంతమంది దేవుని భయం లేకుండా మనుష్యులను సంతోషపెట్టాలని జీవించే వాళ్ళు ఉన్నారు. నువ్వు మనుషుల కోసం జీవిస్తే దేవుని సంతోషపెట్టలేవు. దేవుని తీర్పులో నువ్వు నిలబడతావు, దేవుని కృపను పోగొట్టుకుంటావు, జీవితాన్ని రక్షణను పోగొట్టుకుంటారు. ప్రియులారా, ఫేలిక్స్ ఇక్కడ పౌలును పూర్తిగా విచారణ చేయలేదు కాబట్టి మరలా పౌలును విచారణ చేయాలి, ప్రారంభం నుంచి విచారణ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఫేలిక్స్ వెళతా యూదులు అనేక మందిని చంపాడు కదా, మరి సింపతి రావాలి, మరలా ఆ విరోధ భావం, ఆ వ్యతిరేకత తన మీద ఉండద్దు అనుకొని పౌలును అలాగే ఆ బంధకాల్లోనే విడిచిపెట్టేసేసి వాళ్ళకి అదేదో మేలు చేసినట్టుగా యూదులను తృప్తిపరచడానికి ఒక మార్గం అన్నట్టుగా ఆయన పౌలును జైల్లో పెట్టేళ్ళాడు. ఎందుకంటే యూదులందరూ కలిసి రోమా చక్రవర్తికి ఈ ఫేలిక్స్ మీద ఫిర్యాదు చేస్తే, తను చేసినవన్నీ చెబితే, తను తీసుకున్న లంచాలన్నీ చెబితే, తన తప్పులన్నీ బయట పడితే ఆ చక్రవర్తి చేత ఈ గవర్నర్కి ఫేలిక్స్కి భయంకరమైన పనిష్మెంట్ వస్తుంది. అందుకని భయపడి ఇక్కడ తను చేసిన ఈ పాపాలేవి అక్కడ దాకా రాకూడదని ఏడే ఉండాలని దానికి సాధనముగా గొప్ప దైవజనుడైన పౌలుని బంధకాల్లోని జైల్లోని అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులారా, ఓ వ్యక్తి రక్షణను పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు, తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు, తను మంచివాడు అని అనిపించుకోవాలని. వాస్తవానికి తనలో మంచితనం అయితే లేదు. ఒక మంచివాడిని చూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఇతరులు నిన్ను పొగడాల, నీలో నిజంగా మంచితనం ఉంటే. నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటే అది డాంబికం అవుతుంది, అది కరెక్ట్ కానే కాదు. కాబట్టి అది సరైన మనస్తత్వం కూడా కాదు. మనం తగ్గించుకోవాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మనల్ని మంచివాడు అనాలి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఓ పవిత్రమైన మనస్సాక్షి పొంది పాపక్షమాపణ పొందిన వారుగా మనం జీవించాలి. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నాం మనం. దేవుని భయమును కలిగి నీతిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, దేవుని తీర్పును గూర్చి ఆలోచించేవారుగా మనం ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. వేషధారణ కాదు కానీ నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు నేర్పించండి. నీకు నమ్మకస్తులుగా జీవించడానికి మా కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని చేతులు అప్పగిస్తున్నాను. వారి సమస్యలన్నీ తీర్చండి, సమాధానము, సంతోషం వారికి దయచేయండి. బిడ్డలందరికీ తోడు నడిపించి కృపను, క్షేమమును దయచేయమని, మీ ఆశీర్వాదం ఈ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని నమ్ముతున్నాను. వాక్యం వింటూ మీరు నేర్చుకుంటున్న అనుభవాలు తప్పక మాతో పంచుకోండి. ఈ కార్యక్రమానికి మీ వంతు ఆర్థిక సహకారం తప్పకుండా అందించండి. మీలో అనేక మంది క్రమం తప్పకుండా ప్రతిదినం ఈ కార్యక్రమం చూస్తున్నామని, బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచినట్టు ఇలాంటి అనేకమైన శ్రేష్టమైన సందేశాలు అందించబడులాగా మీ వంతు ఆర్థిక సహకారం తప్పక ఈ పరిచర్యకు అందించండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 11
589444296. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.